కాకుండా మరీ తక్కువ కాకుండా సింపుల్ గా 5 సూత్రాలు చెప్తాను. ఎందుకంటే సో కాల్డ్ రియాలిటీకి దగ్గరగా ఉన్న లవ్ స్టోరీస్ తీసామని చెప్పారు కాబట్టి. సో ప్రేమించడానికి 5 సూత్రాలు. ప్యార్ కా పంచనామా. డెఫినెట్లీ నాట్ కాపీడ్, బట్ ఇన్స్పిరేషన్ ఐ డోంట్ నో. ప్రేమ ఇష్క్ కనల్. సూత్రం నంబర్ 1. పబ్బులో బౌన్సర్ లాగా బాడీ బాగా పెంచి చేతిలో గిటార్ పట్టుకొని వాయిస్తున్నట్టు నటిస్తూ గిటార్ మ్యూజికే కాకుండా పియానో, జాజు, డ్రమ్స్ అన్ని మ్యూజిక్లు బయటికి తీస్తే మనం రాక్ స్టార్ అయిపోవచ్చు. అంతేగాని వేదం సినిమాలో మంచు మనోజ్ లాగా, రాక్ స్టార్ సినిమాలో రణబీర్ లాగా కంప్లీట్ మేక్ ఓవర్ అవసరం లేదు. అండ్ అబ్బాయి ఎంత రిచ్ అయినా కూడా వాడికి సొంతంగా ఒక కాఫీ షాప్ ఉన్నా కూడా మ్యూజిక్ అంటే ప్యాషన్ అన్న పాపానికి సొంతంగా ఒక మ్యూజిక్ ఆల్బమ్ తీస్తే తప్ప తను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ అన్నయ్యని పెళ్లికి ఒప్పించలేడు. సో ఆల్ ద రిచ్ కిడ్స్ అవుట్ దేర్, కమ్ ఆన్, ఇఫ్ మ్యూజిక్ ఇస్ ద ప్యాషన్, మేక్ అ సొంత మ్యూజిక్ ఆల్బమ్ అయితే. వాడి ఫేస్ ఎంత, వాడి ఫేటో వింత. వాట్ ద క్రాప్. సూత్రం నంబర్ 2. బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిలందరూ ఇంట్లో ఫ్యామిలీతో డిన్నర్ చేస్తున్నా గానీ, ఆఫీస్ లో ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా గానీ సెల్ మాత్రం సైలెంట్ లో పెట్టుకోరు. సో ఫోన్ చేసే ముందు నేను ఫోన్ చేస్తున్నానని మెసేజ్ అన్న పంపేయండి, లేకపోతే అట్లీస్ట్ సెల్ సైలెంట్ లో ఎలా పెట్టుకోవాలో నేర్పించండి భయ్యా. లేకపోతే ఆ రోజు నువ్వు అలా ఫోన్ చేసావు కాబట్టి ఈ రోజు నీ మీద రివెంజ్ తీసుకుంటున్నానని మళ్ళీ మనల్నే బ్లేమ్ చేస్తారు. ఎలా సాంబార్ అటు పొరికి పసంగ. సూత్రం నెంబర్ 3. హైదరాబాద్ లో మొత్తం 3 రకాల అమ్మాయిలు ఉన్నారు. తాగి తందనాలేసి స్పృహ లేకుండా రోడ్డు మీద అర్ధరాత్రి కారు నడిపే అమ్మాయిలు, నన్ను ప్రేమించు అని బాయ్ ఫ్రెండ్ ని హింస పెట్టే అమ్మాయిలు, నా క్యారెక్టర్ కన్నా నా కెరియర్ ఇంపార్టెంట్ అని బిల్డప్ ఇచ్చే అమ్మాయిలు. సో హైదరాబాద్ ని వదిలేసి పక్క జిల్లా అమ్మాయిలకి సైట్ కొడతాం. ఎందుకంటే హైదరాబాద్ అమ్మాయిలు చూసుకోవడానికి కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్లు, యుఎస్ నుంచి ఎన్ఆర్ఐలు, పబ్ లో డాన్స్ పార్ట్నర్స్ రెడీగా ఉంటారు కాబట్టి. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇంకా తాగింది దిగలేదు అనుకుంటా. సూత్రం నెంబర్ 4. ప్లే బాయ్ లాగా ఉండాలనుకుంటే లుక్స్ తో గానీ అమ్మాయిని పడేసే టాలెంట్ గానీ అవసరమే లేదు. ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా రేడియో జాకీ అయ్యండి, నేను ప్లే బాయ్ని అని చెప్పుకుంటూ తిరిగితే చాలు. ఈ ఐడియా ఏదో బాగుంది. హే, నేను ప్లే బాయ్ని, కమాన్ గర్ల్స్, గివ్ మీ యువర్ కాంటాక్ట్ నంబర్స్. మీకు ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేనేం రాయాలి? సూత్రం నంబర్ 5. పంచసూత్రం. 2.5 గంటల్లో 3 లవ్ స్టోరీస్ చూసినా మనకు లవ్ అంటే ఏంటో అర్థం కాదు. కానీ సడన్ గా దేవుళ్ళ ప్రత్యక్షమయ్యి నారా రోహిత్ ఒక పారాగ్రాఫ్ ప్రేమ గురించి చదివి వినిపిస్తే మాత్రం ప్రేమ అంటే ఏంటో ఇట్టే అర్థమైపోద్ది. అది ఏంటో. అండ్ లవ్ లో ఫెయిల్ అయిన అబ్బాయిలందరూ ఏదైనా గట్టిగా చేద్దాం, ఏదైనా డెఫినెట్ గా చేద్దాం, ఏదైనా మళ్ళీ చేద్దాం అని మెంటల్ గా ఫిక్స్ అవుతే అందరూ హ్యాపీగా ఉంటారంట. బికాస్ దిస్ ఇస్ ప్రేమ ఇష్క్ కాదల్. అమ్మాయిలకు ఆలోచనలు ఎక్కువ, అబ్బాయిలకు అనుభవాలు ఎక్కువ. ఆలోచించకుండా పుట్టిన ప్రేమకు ఆయుష్ తక్కువ. బిస్కెట్. బోనస్ గా మల్టీప్లెక్స్ సూత్రం. క్లాస్ గా తీసే సినిమాలు మల్టీప్లెక్స్ లో మాత్రమే ఆడతాయి కానీ బీసీ సెంటర్ లో ఆడవని ఈ మధ్య ఒక టాక్ వస్తుంది భయ్యా. నాకు చిన్న డౌట్. ఈ సినిమాలో రాయల్ రాజు క్యారెక్టర్ చేసింది విష్ణు. పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి ఒక మాస్ క్యారెక్టర్. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బీసీ కేటగిరీకి చెందిన ఒక క్యారెక్టర్. ఐ లవ్ యూ. మరి అలాంటప్పుడు థియేటర్ లో ఉన్న ఆడియన్స్ అందరూ ఆ క్యారెక్టర్ తోని ఎందుకు కనెక్ట్ అవుతున్నారు? సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది? ఇన్ఫాక్ట్ మనమందరం హోల్ హార్టెడ్ గా అప్రిషియేట్ చేసే పర్ఫార్మెన్స్ విష్ణు ఒకటే ఎందుకు ఇవ్వగలిగాడు అంటే, బీసీ సెంటర్ కేటగిరీకి సంబంధించిన క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేసి మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయొచ్చు, కానీ మాసు మసాలా ఐటమ్ సాంగ్ లేనివే సినిమాలు బీసీ సెంటర్స్ లో నడవవు. ఏం లాజిక్ భయ్యా ఇది? అంటే బేసిక్ గా మాకు ఏ బీసీ అంటే ఏంటో తెలియదు కానీ ప్రేక్షకులు 2 రకాలు భయ్యా. సినిమా నచ్చే ప్రేక్షకుడు, సినిమా నచ్చని ప్రేక్షకుడు. 150 రూపాయలు టికెట్ పెట్టేవాడు కూడా ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తాడు, 30 రూపాయలు టికెట్ పెట్టేవాడు కూడా ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తాడు. బేసిక్ గా ప్రేక్షకులకి రెస్పెక్ట్ ఇవ్వండి భయ్యా. సినిమాలు బాగుంటే ఏ థియేటర్ అయినా ఆడతాయి. ఏమండి, నేనేం బొమ్మను కాదండి, కీస్తే ఆడటానికి, ఆపేస్తే ఆగిపోవడానికి. ఫైనల్ గా ప్రేమ ఇష్ కాదల్ మూవీకి మేమిచ్చే సినిమా పిచ్చే పర్సెంటేజ్ 40%. అది కూడా ప్రొడ్యూసర్ ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకానికి, ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్ కి, రాయల్ రాజుగా విష్ణు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి, అండ్ సినిమా 3 గంటల వరకు పొడిగించలేదు కాబట్టి. అన్నట్టు మర్చిపోయా, ఈ సినిమాకి క్యాప్షన్ పిక్ యువర్ స్టోరీ. సినిమాలో ఉన్న 3 లవ్ స్టోరీస్ కి మేము ఎలాగో కనెక్ట్ అవ్వలేకపోయాం, కానీ ఒక కామెడీ ఎపిసోడ్ మాత్రం భయంకరంగా కనెక్ట్ అయిపోయాం భయ్యా. సినిమాలో సత్యం రాజేష్ ఒక తోప్ హీరో క్యారెక్టర్. సత్యం రాజేష్ తో యాక్ట్ చేయించడానికి ట్రై చేస్తున్న అప్కమింగ్ డైరెక్టర్. వీళ్ళిద్దరు కాంబినేషన్ చూసిన ప్రతిసారి ప్రేమ ఇష్ కాదల్ మూవీలో ఉన్న రాక్ స్టార్, ప్రేమ ఇష్ కాదల్ డైరెక్టర్ వాళ్ళ మధ్యలో జరుగుతున్న సంభాషణ ఏమో అని మనకు అనిపిస్తుంటుంది భయ్యా. అంటే
మాకు అలా అనిపించింది. దట్ ఈస్ అవర్ ఓన్ పర్సనల్ ఒపీనియన్. దట్ ఈస్ అవర్ పిక్ ఫ్రమ్ ప్రేమ ఇష్క్ కాదల్. సినిమాలో 3 హీరోలు అన్నావు, మెయిన్ హీరో నేనేగా. ప్రేమ ఇష్క్ కాదల్ చూసి ఆ సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ ని పిక్ చేసి సెటారికల్ గా ఫన్ కోసం తయారు చేసిన వీడియో మాత్రమే ఇది. అంతేగాని అమ్మాయిల్ని కించపరుస్తూ, అమ్మాయిల క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్తూ అమ్మాయిల్ని డిగ్రేడ్ చేయాలన్న ప్రయత్నం కాదు. No hard feelings. తుళ్ళే తుళ్ళే